స్వరాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు దేశ విదేశాల్లో ఘనంగా నిర్వహించారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బహ్రెయిన్ దేశాల్లో కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్ జరుపుకున్నారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగాల ప్రతినిధులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థించారు. ప్రపంచంలోని పలు దేశాల్లో బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ అభిమానులు ఆయన బర్త్డే వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. అమెరికాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ధూమ్ధామ్గా జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ యుఎస్ఏ ఎన్ఆర్ఐ విభాగం అమెరికాలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. పలు రాష్ట్రాల్లో కేసీఆర్ అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాలిఫోర్నియా నుంచి ఉత్తమ్ కుమార్, కనెక్టికట్ స్టేట్ నుంచి కిషోర్ రెడ్డి, హరీష్ రెడ్డి, ఫిలడెల్ఫియా నుంచి అనుదీప్, డల్లాస్ టీం కేసీఆర్ సార్ హ్యాపీ బర్త్డే అంటూ విషెస్ చెప్పారు. బీఆర్ఎస్ నేత తన్నీరు మహేష్ ఆధ్వర్యంలో వివిధ నగరాల్లో సెలబ్రేషన్స్ అంబరాన్నంటాయి. అట్లాంటా, ఆస్టిన్, బోస్టన్, డల్లాస్, డెలావేర్, హోస్టన్, శాన్ ఆంటోనియా, కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, న్యూజెర్సీ తదితర నగరాల్లో ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో పాల్గొని పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలోని డెలావేర్ రాష్ట్రంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ సెల్ నేతలు పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదానం చేసి కేసీఆర్ పై అభిమానాన్ని చాటుకున్నారు. కేక్ కట్ చేసి ప్రియతమ నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమ ఉగ్ర నరసింహుడు మన కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర కళని సాకారం చేసిన పోరాట యోధుడికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరియు తెలంగాణ బాపు కేసీఆర్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. జై తెలంగాణ. కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఖండాంతరాలు దాటాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, అడిలేడ్, బ్రిస్బేన్ నగరాల్లో కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేశారు. అనంతరం వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో రాజేష్ రాపోలు, రవీందర్, సుజాత తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి 71 బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంటున్నా. తను నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండాలని, అలాగే మళ్ళీ తెలంగాణ సీఎంగా మళ్ళీ చూడాలని, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ మార్గదర్శి అయిన శ్రీ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా వారికి ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు బ్రతకాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. Many happy returns to the KCR from Australia. హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఖండాంతరాలు దాటాయి. సౌత్ ఆఫ్రికా జోహన్నెస్బర్గ్ లో కేసీఆర్ బర్త్డే వేడుకలు అంబరాన్నంటాయి. బీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల, కోర్ కమిటీ సభ్యులు, కమ్యూనిటీ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలను కలిగి ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించారు. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో సాయి కిరణ్ నల్లా, అరవింద్ చికోటి, వెంకట్రావు తాళ్లపల్లి, రాంబాబు తోడుపునూరి, నమా రాజేష్, సాయి కిరణ్ వేముల, రవీందర్ నల్లబాబని తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు విదేశాల్లోనూ ఘనంగా జరుపుకున్నారు. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ ధూమ్ధామ్గా సాగాయి. బహ్రెయిన్లోని అండాలస్ గార్డెన్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో తెలంగాణ బిడ్డలు భారీగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. లండన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణను మరింతగా అభివృద్ధి చేయాలని కోరారు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ఎల్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కుర్మాచలం. ఇలా వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ప్రధాన కార్యదర్శి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.